చెర్యాల మండలం వేచరేని గ్రామంలో ఒక దళితుడు యువకుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మొక్కడానికి వెళితే అక్కడున్న ఆర్ఎస్ఎస్ గుండాలు, బీజేపీ గుండాలు, బజరంగ్ దళ్ గుండాలు ఒక యువకుని బయటికి ఈడ్చుకొచ్చి శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ బట్టలు చెప్పి ఊరేగింపుగా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆర్ఎస్ఎస్ గుండాలు, బీజేపీ గుండాలు, ఈ యొక్క బజరంగ్ దళ్ గుండాలు అంటే ఈ యొక్క గుండాలు అంటే దళితులని గుడిలో రాకుండా, గుడిలో దేవుని మొక్కకుండా చేయడం అంటే మొన్నటి దాకా ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, మహారాష్ట్ర ఉండేది తెలంగాణ కూడా పాకినట్టుగా అనిపిస్తుంది. బీజేపీ నాయకులారా, బజరంగ్ దళ్ నాయకులారా, ఆర్ఎస్ఎస్ నాయకులారా, మరి నిన్నగాక మొన్న ఉగ్రవాదులు మీ మతం ఏందని చంపుతూ ఉంటే ఇక్కడ మీరు మీ కులం ఏందని చంపుతూ ఉన్నారు. మీకు వాళ్ళకు తేడా ఏందో ఒకసారి ఆర్ఎస్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు మీరు తెలియజేయాలని కోరుతూ ఉన్నా. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ముష్కర్లు, పాకిస్తాన్లు వాళ్ళు కొడుతూ మతమడి కొడుతూ ఉంటే మీరు కులమడి కొడుతూ ఉన్నారు. ఊరేగింపు చేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని కొడుతున్నారు. జై శ్రీరామ్ మీకు ఒక్కరికే దేవుడా? మాకు దేవుడు కాదా? మేము మొక్కమా రాముని, మేము మొక్కమా దేవుళ్ళని, మేము హిందువులమే కదా, మీరు హిందువులే కదా అంటే ముష్కరులకు, ఉగ్రవాదులకు తేడా ఏముందని అడుగుతున్నాం మీకు వాళ్ళకు. అంటే ఆనాడు ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా అయితే జరిగిందో గుళ్ళల్లో పోతే మొక్కితే బయటకు ఈడ్చుకొచ్చి చంపేశారు కదా. మరి మీరు కూడా ఈ యొక్క బజరంగ్ దళ్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు తెలంగాణ కూడా దాని దగ్గర తీసుకొచ్చి మీరు చేయాలనుకుంటున్నారా? ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ నాయకులారా, ఖబర్దార్ బజరంగ్ దళ్ నాయకులారా, మీరు ఇలా చేస్తే దళితులు ఈ రాష్ట్రంలో మీకంటే దళితులు ఎక్కువ ఉన్నారు. రాష్ట్రంలో మీరే కాదు, బీజేపీ ప్రభుత్వం వస్తే మా దళితులు ఇడాల కొట్టి చంపుతారా? మీరు అనుకోవాలన్నా? ఒక్కసారి ఆలోచించండి దళిత నాయకులారా. ఒక్కసారి ఇలాంటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు వస్తే మరి ఈ రోజు ముష్కర్లు, ఉగ్రవాదులు, పాకిస్తాన్ వాళ్ళు ఎట్లయితే కొట్టి చంపుతున్నారో మన వాళ్ళని తెలంగాణలో కాదు ఈ దేశంలో కూడా ఈ బీజేపీ వాళ్ళు, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనం బతకనివ్వరు. ఇది వాస్తవము. అందుకని మేము ఒకటి తెలియజేస్తూ ఉన్నా, ఈ రోజు అక్కడున్న ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి మీ ఒకటే కోరుతూ ఉన్నా, ఈ వీడియో చూడంగానే మీరు తప్పనిసరిగా ఈ గుండాలని, బీజేపీ గుండాలని, ఆర్ఎస్ఎస్ గుండాలని, బజరంగ్ దళ్ గుండాలని వెంటనే అరెస్ట్ చేయాలి. చెయ్యని ఎలా దళిత సంఘాల వద్ద కలిపి ఈ పోలీసులను ముట్టడి చేస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నా. అలాగే హైదరాబాద్ లో మేము తొందరగా డీజీపీ గారిని కలిసి ఈ వీడియో చూపిస్తాము. వీడియో చూపించిన తర్వాత మరి వెంటనే చర్య తీసుకోవాలి. వెంటనే ఎస్పీ గారు, డిఎస్పీ గారు వెంటనే మీరు చర్య అరెస్ట్ చేస్తేనే బాగుంటుంది. మరి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా వాళ్ళు చంపుతూ ఉంటే వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు. కాబట్టి వీళ్ళని కూడా ఇలాంటి వాళ్ళని తెలంగాణలో బతికిస్తే రాబోయే రోజుల్లో తెలంగాణ కూడా అరికి ఉండవచ్చని చెబుతూ నా పేరు చింతల రాజలింగం, వేడ బుడగ జంగాల అక్కదండు వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.